హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తుఫాన్ ఎలా ఏర్పడిపోతుంది, ఏ ఏ తేదీల్లో ఏర్పడిపోతుందో, అలాగే ఏ ఏ రాష్ట్రాలకి తుఫాన్ ప్రభావం ఉంటుందో మన ఈ వీడియోలో తెలుసుకుందాం. మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే టాపిక్ లో భాగంగా బంగాళాఖాతంలో వాతావరణం చాలా వేగంగా మారుతుంది. అలాగే సేన్యూర్ పేరుతో ఒక తుఫాన్ రూపుదిద్దుకుంటుందన్న సమాచారం ఇప్పుడు మనకు తెలిసిందే. ఈ తుఫాన్ ప్రభావం మన రాష్ట్రం మీద కూడా కొంచెం పడే అవకాశం ఉందంటున్నారు. అలాగే చూసుకున్నట్టయితే తుఫాన్ ఎలా ఏర్పడిపోతుందో చూసుకుందాం. 20వ తేదీన అండమాన్ దగ్గర ఒక అల్పపీడనం ఏర్పడింది. సాధారణంగా అల్పపీడనం ఏర్పడితే 2-3 రోజుల్లోనే దాని దిశ తీవ్రత స్పష్టమవుతుంది. అలాగే ఇప్పుడు ఇదే వ్యవస్థ పశ్చిమ ఉత్తరం దిశగా కదులుతూ 24వ తేదీ నుంచి ఒకేసారిగా బలపడే అవకాశం సూచనలు ఉన్నాయని చెప్తున్నారు. అలాగే చూసుకున్నట్టయితే మన ఐఎండి చెప్తున్న ప్రకారం 20వ తేదీన డీప్ డిప్రెషన్ అవుతుందని చెప్తున్నారు. అదే రోజు తుఫాన్ గా మారే అవకాశం కూడా ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉందంటున్నారండి. అలాగే మనం చూసుకున్నట్టయితే ఏ తేదీలో ఉండబోతుందో చూసుకుందాం. ఇప్పుడు మనందరికి తెలిసి ఉండాల్సిన డేట్స్ ఏంటంటే 24వ తేదీ మేఘాలు గాలులు బాగా పెరుగుతాయి అంటున్నారు. 26వ తేదీన తుఫాన్ రూపం దాల్చే రోజు అయ్యి ఉండొచ్చు అవుతున్నారు. అలాగే చూసుకున్నట్టయితే 28వ తేదీన తీరానికి అత్యంత దగ్గరగా ఉండే ఛాన్స్ అవకాశం ఉందంటున్నారు. అలాగే 29 వరకు వర్షాలు కొనసాగే ఛాన్స్ కూడా ఉందంటున్నారు. అంటే ఈ 4 రోజులు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అండి. చాలా జాగ్రత్తగా చూసుకోండి ఆ 4 తారీఖుల మట్టుగా. అలాగే ఏ ఏ రాష్ట్రాలకు ప్రభావం ఉంటుందో చూసుకున్నట్టయితే ఈ తుఫాన్ ప్రధానంగా ఒడిశా, బెంగాల్ వైపు కదిలే అవకాశం ఎక్కువగా ఉందంటున్నారు. అయితే ప్రభావం మన రాష్ట్రాల మీద కూడా ఉండే ఛాన్స్ ఉందండి. అలాగే ఎక్కువగా ఒడిశా, బెంగాల్ వైపు ఉంది, మన దాని మీద కూడా ఛాన్స్ ఉంది. అదే చూసుకున్నట్టయితే మన ఆంధ్రప్రదేశ్లో ఉత్తరాంధ్రలో వర్షాలు కొనసాగుతున్నాయి. అలాగే చూసుకున్నట్టయితే తెలంగాణలో చూసుకుంటే తేలికపాటి నుండి మధ్యస్థ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందంటున్నారు. అలాగే ఒడిశా భారీ వర్షాలు ఉండే ఛాన్స్ ఉంది. అదే పశ్చిమ బెంగాల్ వైపు చూసినట్టయితే గాలి వేగం పెరుగుతుంది అంటున్నారు. అలాగే కర్ణాటక, మహారాష్ట్రలో చూసినట్టయితే కొంతమేర ప్రభావం ఉండే ఛాన్స్ ఉందంటున్నారు. తీర ప్రాంతం సముద్ర అలలు కూడా ఎత్తుగా రావచ్చు అంటున్నారండి. అలాగే చూసుకుంటున్నారు కదా, సముద్రంలో కూడా అలలు ఛాన్స్ పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు. చాలా అప్రమత్తంగా ఉండాలి. అలాగే చూసుకున్నట్టయితే గాలి వేగం వివరాలకు వస్తాయండి. తుఫాన్ సమయంలో గాలి వేగం 60 నుంచి 80 కిలోమీటర్ల వరకు పెరగొచ్చు అని అంచనా వేస్తున్నారు. ఈ సమయంలో సముద్రం చాలా రఫ్ గా ఉంటుంది. అందుకే చేపల వేటకు వెళ్ళకూడదని, తీరం ప్రాంతంలో అనవసరంగా తిరగకూడదని ఐఎండి ప్రభుత్వం చెప్పిందండి. చాలా జాగ్రత్తగా ఉండాలి, సముద్రం వైపు అసలు వెళ్ళకండి. అలాగే రైతులకు మనం ఇచ్చే ముఖ్య సమాచారం ఏంటంటే రైతు బంధువులు తప్పనిసరిగా వినండి ఈ సమాచారాన్ని. పంట కోతలకు వచ్చిన వెంటనే కొయ్యండి. అలాగే ఎరువులు, స్ప్రేలు వేయడానికి 2-3 రోజులు ఆగండి. నీరు నిలిచే ప్రాంతాలు ముందుగానే శుభ్రం చేయండి. నీరు నిలుస్తూ ఉంటుంది కదా, చాలా శుభ్రం చేసుకోండి. మళ్ళీ వర్షం పడితే ఇబ్బంది అయిపోతుంది. అలాగే చూసుకున్నట్టయితే వరి, పెసలు, గడ్డి పంటలకు కుప్పలు పెట్టి రక్షించుకోండి. కుప్పలుగా వేసి వాటిని సేవ్ చేసుకోండి. తుఫాన్ ఎప్పుడు దారి మారుస్తుందో చెప్పడం కష్టం కాబట్టి ముందస్తు జాగ్రత్తలు మంచివేనండి. అలాగే చూసుకున్నట్టయితే మన రానున్న 48 గంటల్లో ఐఎండి స్పష్టంగా చెప్తుందండి, వచ్చే 48 గంటల్లో తుఫాన్ యొక్క అసలు దిశ, అసలు తీవ్రత అన్ని బయటపడతాయని చెప్తుందండి. అలాగే చూసుకున్నట్టయితే ప్రస్తుతం ప్రతి 3 గంటలకు మోడల్ డేటా మారుతుంది. అందుకే ఈ 2 రోజులు అత్యంత కీలకంగా ఉండబోతుంది. డేటా మారుతూ ఉంటుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే స్నేహితులారా, తుఫాన్ మార్గం ఎప్పుడైనా మారవచ్చు. మన రాష్ట్రంలో వర్షాలు పడినా పడకపోయినా తీర ప్రాంతాల వారు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించండి. అధికారులు ఇచ్చే సమాచారాన్ని, సూచనల్ని వినండి. ఎందుకంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైనా మారవచ్చు తుఫాన్, ఎప్పుడైనా మన వైపు చేరవచ్చు. కాబట్టి ఇది తుఫాన్ పై ఇప్పటి వరకు తెలిసిన పూర్తి సమాచారం. ఇది మన పూర్తి సమాచారం అండి. మీరు తెలుసుకున్నట్టయితే రేపు కొత్త డేటాతో మళ్ళీ ఒక అప్డేట్ ఇస్తాం. మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వాతావరణానికి సంబంధించిన నిజమైన సమాచారాన్ని రోజు పొందండి. థ్యాంక్ యూ.